దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. నేటి లేఖన భాగంలో మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం మొదలు 16 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం మొదలు 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 11వ కీర్తన నేటి పాఠంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. నేటి అంశము అసూయ. ఈరోజు మన జీవన స్థితుల్లో ఒకరి ఎదుగుదల, ఒకరు వారున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి విషయాల్లో ఉన్న యథార్థత, వారు ప్రవర్తించే ప్రవర్తన, దాన్ని బట్టి వారికి ఘనత వస్తూ ఉంటే నీకంటే హెచ్చుగా వారు అవుతున్నందున, నీ స్వార్థం దానిలో కనబడుతున్నందున, నిన్ను నీవు ఎలాగున అయితే నిన్ను నీవు సరిచేసుకున్న ద్వారా నీవు ఆ హెచ్చింపును పొందుతావు అనేటువంటి స్థితి, దానికంటే కూడా ఎదుటివారు ఎక్కువ అవుతున్న తీరు, నీవు తక్కువ అవుతున్నటువంటి విధానం అది ఏం చేస్తుందంటే మనలో ఒక అసూయ అనేటువంటి స్వభావాన్ని కలిగిస్తుంది. ఆ అసూయ అనేటువంటి స్వభావం ఏంటంటే దానివల్ల మనం గమనం చేయాలి, మనం పతనం అవ్వటానికి, మనము పడిపోవటానికి, మనకున్నటువంటి నైతికత, మనకున్న విలువలను మనం కోల్పోవటానికి ఈ భావజాలం అనేది కారణంగా ఉంటుంది. మనం ఆలోచన చేస్తూ ఉంటే మన మాటలో అది కనబడుతుంది, మన ప్రవర్తనలో కనబడుతుంది. వాస్తవానికి మన తప్పు మనం ఒప్పుకొనని విధానంతో మనకు కలిగి ఉన్నటువంటి ఆ భావజాలం ప్రతి చోట కూడా మనము ఇతరులను అంగీకరించిన స్థితిగా మనం ప్రవర్తించే ప్రవర్తనగా ఈ భావజాలం కనబడుతుంది. ఈ తీరు మనం చూస్తూ ఉంటే ఇక్కడ దానియేలు గ్రంథంలో లేఖన భాగాన్ని మనం గమనం చేస్తున్నప్పుడు దానియేలు పట్ల, దానియేలును ఏ తప్పిదం కూడా తాను ప్రభుత్వం చే విషయంలో, మాటను అంగీకరించే సంగతుల్లో, యథార్థత ప్రకటించే తీరుల్లో ఎక్కడ కూడా తనలో తప్పు పట్టుకోవటం బహు కష్టం. కానీ తాను దేవునిడల చూపుతున్నటువంటి భక్తిని బట్టి తాను పొందుతున్నటువంటి ఎదుగుదల అనేది, పరాయివాడినటువంటి వాడు మన చెంత ఇంత ఘనత నొందటం అనే స్థితి ఎలా ఉంది అంటే, మాదీయులకు, దర్యావేషు కింద పనిచేస్తున్నటువంటి ప్రధానులుగా ఉన్నటువంటి ప్రతి వారికి, వారందరికీ అది ఎలా ఉందంటే మింగుడు పడక ఉన్నటువంటి తీరు ఉంది. దాన్ని బట్టి తన మీద ఏం చేస్తున్నారు అంటే తనను నేరస్తుడిగా చేయటానికి ఒక పన్నాగాన్ని పన్నుతూ వారు ప్రవర్తించినటువంటి తీరులో తనను ఇబ్బందికి గురి చేస్తూ ఈ కార్యాలు చేస్తున్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుష్యులు దీనిని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడునూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పాలసీలకును విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. ఇదిగో నువ్వు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాదీయులకు పారసీయులకు కూడా ఉన్న ఒక విధి ఏంటంటే, రాజుతోనే వడిగా వచ్చారు, అందరూ కలిసి సందోహంగా వచ్చారు, ఖచ్చితంగా ఈ శాసనం నెరవేరి తీరాలి, ఇదిగో దానియేలుకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ తనను ఇబ్బందికి గురి చేయటానికి వారు ఏం చేస్తున్నారంటే రాజు శాసనంతో సహా వారు కూడా ముద్ర వేసినటువంటి విధానంతో వారు కూడా సంతకాలు చేసి ఖచ్చితంగా దానియేలును సింహాల భూమిలో పడవేసిన తర్వాత వారు కూడా ముద్ర వేశారు. ఎవ్వరూ కూడా తనను బయటికి తీయకుండా ఖచ్చితంగా ఈ విధానం జరిగి తీరాలి అన్నట్టుగా వారు ప్రవర్తించినటువంటి తీరు వారు చేశారు. ఇది ఎలా అంటే ఎందుకోసం చేస్తున్నారంటే దానియేలు మీద అసూయతో వారి కార్యాలు చేస్తున్నారు. వాస్తవానికి దానియేలు, మనము బెల్షజరు విషయం నిన్నటి రోజున జ్ఞాపకం చేసుకున్నాం. బెల్షజరు ఎలా అయితే బబులోను రాజ్యం అది పతనమయ్యేటువంటి తీరులో ఒక్క రోజులో, ఒక రాత్రి వేళలో ఏమైంది అంటే దర్యావేషు దీన్ని పట్టుకున్నటువంటి విధానంలో తాను సింహాసనాసీనుడయ్యాడు. దర్యావేషు వయసు చూస్తుంటే మనకు ఈ 5వ అధ్యాయం చివరి వచనంలో మనకు కనబడుతుంది. ఆ రాత్రి అయింది కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడైను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనం ఎక్కాను. ఇక్కడ దర్యావేషు వయసు ఎంత అంటే 62 ఏళ్ళు. తాను ఏం చేస్తున్నాడంటే తాను ఖచ్చితంగా దానియేలు స్థితి ఏంటో, దానియేలు విషయం ఏమిటో, దానియేలు ఘనత ఏంటో, దానియేలు పద్ధతి ఏంటో దాన్ని అంతటిని చూస్తున్నాడు. ఎలాగను తాను ప్రధానిగా ఉన్నటువంటి తీరులో ఇప్పుడు రాజ్యం చేజిక్కింపబడినటువంటి తీరులోనికి వచ్చినా కూడా ఇక్కడ దర్యావేషు మాత్రం దానియేలు పట్ల ఎంతో మక్కువతో ఉన్నటువంటి తీరు తాను ప్రదర్శిస్తున్నాడు. కారణం ఏంటంటే తనకున్న జ్ఞానం, తన పద్ధతి,
తాను అనుసరించే విధానాల్లో ఉన్నటువంటి స్థితులు ఇవన్నీ కూడా రాజ్యం మారినా కూడా దేవుడు ఆ ఘనతను దానియేలు నుండి తీసివేయాలి. దానియేలుకు జరిగినటువంటి, దానియేలు ప్రవచించిన, దానియేలు చేసిన ప్రతి విషయాలు కూడా తనకు అర్థం కావటంతో ఈ విధానాలు ఎంతో ఖచ్చితంగా రాజు దానియేలు పట్ల ఒక చక్కని మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ విధిని గమనిస్తున్నటువంటి మిగిలిన ప్రధానులు, మిగిలిన ప్రజలు వారంతా ఏం చేస్తున్నారంటే, అధిపతులంతా కూడా ఇదిగో పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మన చెంత మనకంటే గొప్ప ఘనత పొందుతున్నాడు అనే అసూయ చేత తనను కష్టపెట్టాలని తప్పు వెతికారు. కానీ తనను ఏ విషయంలో కూడా తప్పు కనుగొనలేము గనుక తనను దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా తప్పు కనుగొనలేము. దాన్ని బట్టి తనను ఏం చేయాలంటే తనను ఇబ్బందికి గురి చేయాలి. తాను మరణం కావాలి, తాను చనిపోతే తప్ప మనకు ఈ గొప్పతనం రాదు, మనకు ఘనత రాదు. మనము ఈ గొప్పతనాన్ని మనం పొందుకోవాలంటే తను ఉండకూడదు. ఈ ఆలోచన అసూయ చేత వారు చేసి వారు ఏం చేశారంటే రాజు దగ్గరికి, రాజు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రాత్రంతా నిద్ర పట్టడంలే, ఏం చేయాలో అర్థం కావట్లే, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా దానియేలునైతే ఆ శిక్ష పడకుండా చూడాలని చెప్పి అన్ని ఆలోచనలు చేస్తున్నాడు. కానీ వారు వడిగా వచ్చి చెప్తున్నారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. యేసుక్రీస్తు విషయాలను కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు వీళ్ళంతా వచ్చి ప్రభును ప్రశ్నించినప్పుడు వారి ఘనత పోతుంది. ఎలా పోతుందంటే, ఇదిగో ఈయన మన అధికారుల వలె, మన శాస్త్రులే కాక ఆయన ఎంతో గొప్పగా అధికారం కలిగిన వాడిగా మాట్లాడుతూ ఉన్నాడు. మన శాస్త్రులే కాదు, మన బోధల కంటే కాదు, మనకంటే మన ప్రవక్తల కంటే కూడా గొప్పగా ఈయన మాట్లాడుతున్నాడు అనే ఘనత యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చింది. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న యథార్థతను బట్టి, ఆయన జరిగించే కార్యాలను బట్టి, వేరు సంగతులను అన్నిటికంటే కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయాల మీద తన మనస్సున్నటువంటి విధానంలో ప్రభువారు చేస్తున్న కార్యాలు వీరికి ఎలా ఉన్నాయంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉంటే గనుక మనకు గొప్పతనం ఉండదు అనే అసూయ వీరల్లో సహితం ఉంది. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సంహరించడానికి ముందే వారు పూనుకున్నటువంటి విధానంతో వారు ఈ కార్యాలన్నీ జరగటానికి ప్రజలను ప్రేరేపించే విషయాలు జరిగిస్తూ ఉన్నారు. పిలాతు ఏదైనా చేసి ఏదో ఒక విధంగా ఆయనలో ఏ లోపం లేదు కనుక ఆయన తప్పించాలి అనే ఉద్దేశం చేత తాను ఏం చేస్తున్నాడంటే బరబ్బాను వారి ముందు ఉంచాడు. ఇదిగో ఒకవేళ ప్రసిద్ధిగాంచినటువంటి బందిపోటుగా ఉన్నటువంటి ఈ బరబ్బాకి ప్రభువుకు పోలిక పెడితే ఇది మీరు అన్నట్టుగానే మీరు శిక్ష విధించే తీరులో ఇతను తీసుకుని వచ్చి ఉండొచ్చు. అయితే పస్కా పండుగలో ఒక ఖైదీని విడిపించే ఆనవాయితీ అనేది నేను ఎలా చేస్తానో ఆ విధానం చెప్పున మీ ముందు ఈ ఇద్దరిని పెడుతున్నా, వీరిలో ఎవరిని కోరుకుంటారు అని పిలాతు అడిగాడు. పిలాతు ప్రభువులో నేరం కనుగొనలేదు కనుక అసలు ఈయన ఏం చేశాడని అనే మాట కూడా తను అడుగుతున్నటువంటి తీరు ఉంటుంది. అయితే కానీ ప్రజలను ఎలా వారు ప్రేరేపించిన స్థితి ఉంది అంటే, ప్రజలను ప్రభువును సిలువ వేయటానికి ప్రేరేపించారు, బరబ్బాను విడిచిపెట్టడానికి ఆ విధానాన్ని ప్రోత్సహించినటువంటి స్థితిలో వీరు ప్రవర్తించిన వారుగా ఉన్నారు. ఇక్కడ 21వ వచనంలో అధిపతి ఈ ఇద్దరిలో నెవరిని విడుదల చేయవరని మీరు కోరుకొనిచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బానే అనేది. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ ఏమని అందరూ చెప్పరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా వారు సిలువ ఏమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. వారు ఏం చేస్తున్నారు అంటే, వారు ఎందుకు కేకలేస్తున్నారో కూడా తెలియదు, కానీ వారిని ప్రేరేపించే విధి చొప్పున ఎలా అయితే ఈ సంగతులు జరిగాయి. 20వ వచనం ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. జనం వారి మేలు కాదు, వారికి ఏది ఆశీర్వాదమో అది కాదు, వారు ఏ ప్రేరేపణకు లోనవుతూ ఉన్నారంటే ప్రజల పెద్దలు ఏం చెప్పారో, యాజకులు ఏం చెప్పారో అవి చేయటానికే వారు ప్రేరేపణలు అవుతూ ఉన్నారు. వారికి క్షేమంగా వారికి చేసిన మేలు గురించిన ఆలోచన వారిలో లేదు, వారు పొందుకున్న దీవెనలు గురించినటువంటి ఆలోచన లేదు, ఆయనలో ఉన్నటువంటి మంచితనం అనేటువంటి స్థితిని గూర్చే విచారణ గురించినటువంటి స్థితులు వారిలో లేవు. కానీ ఇక్కడ జరుగుతుంది న్యాయమా అన్యాయమా అనేవన్నీ అనవసరం, కానీ వాళ్ళు ఏం చెప్పారో అది వింటున్నారు అంతే. ఆ వినే విధానం కోసం వారు ఏం చేస్తున్నారంటే అన్యాయం చేస్తూ ప్రభువు సిలువ వేయబడేటువంటి విధి కొరకు
వారిని కేకలు వేయమన్నారు, వీళ్ళు కేకలేస్తున్నారంటే. ఇక్కడ ఉన్నటువంటి స్థితి కూడా అదే. ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి విధానంలో జరుగుతున్న స్థితులు అర్థం కాక, ఒకవేళ ఇంకా చెప్పాలంటే డబ్బు కాశపడో, ఘనత కాశపడో, లేదు వేరు స్థితులు కాశపడో అక్కడ ఉన్న వారంతా కూడా కేకలు ఎందుకోసం వేస్తున్నారంటే వారి యాజకుల కోసం, వారి అధిపతుల కోసం, వారి పెద్దల కోసం వారి కేకలేస్తున్నారంటే. లాభం ఎవరికి ఉంది ఇక్కడ అంటే వీరికి నష్టమే వాటిల్తుంది. కానీ అక్కడ అసూయతో ప్రభువును సంహరించే ఆలోచన చేత ఎవరైతే యోచించేస్తున్నారో వారు మాత్రం అది జరగటానికి సంగతులు చేస్తూ ఉన్నారు. పిలాతు ఏం చేశారంటే, ఇదిగో ఈ నిరపరాధి రక్త దోషం నా మీద ఉండకుండా ఉండాలని చెప్పి ఆయనను అప్పగించేటువంటి విధానంలో ఆయన చేతులు కడుక్కునేటువంటి తీరులో ప్రవర్తించిన తీరు పిలాతు చేశాడు. అయితే ఇక్కడ వారికి ఉన్న స్థితి ఎలా ఉందంటే, అందుకు ప్రజలు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది. ప్రజల మనస్థితి ఎంత కఠినంగా వెళ్ళిపోయిందో చూడండి. ఏదో ఒకటి జరిగించి ఖచ్చితంగా ప్రజల పెద్దల మాటలు, యాజకుల మాటలు అక్కడ నిలబడటం కోసం, వారికి గొప్ప రావటం కోసం ఆయన మీద ఎంతగా అంటే ఇదిగో ఆ పాపం మా మీద ఉంటుంది అని చెప్పి వారు వాగ్దానం చేసినట్టు వారు ప్రవర్తించారు. దానికి తగిన విధానంలోనే ఆ శిక్షా విధి వారి మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన జీవన స్థితుల్లో కూడా మనం జ్ఞాపకం చేయాలి మన స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ దానియేలు విషయం ఆలోచన చేసినప్పుడు అక్కడ అడుగుతూ ఉన్నాడు దానియేలు ఏమనంటే, సింహాల బోనులో దానియేలును వేసిన పరిస్థితి ఉంది. వేసిన తర్వాత రాజుకు ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి తాను ఏం చేస్తున్నాడంటే, ఏంటి ఇక నిన్ను కాపాడేది ఎవరంటే, నీవు అనునిత్యం ధ్యానం చేసి నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడే నిన్ను కాపాడుతాడు అని దానియేలుకు చెప్పి దానియేలును అక్కడ సింహాల బోనులోనికి దింపిన పరిస్థితి ఉంది. ఉదయం వచ్చాడు దర్యావేషు, వచ్చి ఏం చెప్తూ ఉన్నాడంటే, తెల్లవారుజామునే ఉదయం వరకు కూడా ఆగలేకపోయాడు, రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏంటి నీతి కలిగిన యథార్థంగా నిలబడిన దేవుణ్ణి అనునిత్యం సేవించేటువంటి ఒక చక్కని వ్యక్తి, చక్కని విధానంలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో విషయాలు శకునగాండ్రకు సహితం సాధ్యం కాని విషయాలను కూడా ఎంతో విపులంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి, ఎంతో జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఈరోజు చనిపోతున్నాడే, తాను చేసిన అపరాధం ఏంటి, తాను చేసిన తప్పేంటి అని చెప్పి దర్యావేషుకు ఏమాత్రం కూడా నిద్ర పట్టలే రాత్రంతా. తాను ఏం చేస్తున్నాడంటే, దర్యావేషు రాత్రి వేళ తాను ఉపవాసం ఉన్నటువంటి విధానంలో ఉన్నాడు. ఏం తినలేదు. తాను ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు, ఏం జరుగుతుందా ఎలాగా. ఖచ్చితంగా తాను అన్న మాట కూడా ఎంతో నమ్మకంగా ఈ మాట చెప్పాడు, నేను నీ దేవుడే రక్షిస్తాడు అనే మాట ఎలా చెప్పాడో 16వ వచనం. అంతటి రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలుతో దర్యావేషు చెప్తున్నాడు ఈ మాట ఏమనంటే, నువ్వు అనుదినము నువ్వు ఎలా అయితే నీ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నావో ఆ దేవుడే నిన్ను రక్షించాలి. నిజంగానే తెల్లవారింది, నిద్ర పట్టలేదు రాత్రంతా. 18వ వచనం. అంతటి రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలను జరగనీయలేదు, అతని నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ వ్యక్తి అంటే ఒక అన్యుడు, దేవుని ఎరుగని ఒక విధానంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మాదీయులకును పారసీకులకును రాజు అయినటువంటి దర్యావేషు చెప్తున్నాడు, నీ దేవుడు జీవం కలిగిన దేవుడు. అంటే ఎన్ని విషయాలు చూస్తే, ఎన్ని సంగతులను చూస్తే, అందరి సంగతులను ఆలోచన చేస్తే జ్ఞానం కలిగిన తీరులో 62 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి ఒక రాజు తాను తెలుసుకున్న విధానంలోనే దానియేలు యథార్థత ఎలాంటిదో, దానియేలు పొందుకున్న దీవెని ఏంటో, దానియేలు దేవుడు ఏంటో తెలుసుకున్న విధానంలోనే చెప్తున్నాడు. ఇదిగో నీ దేవుడు నిన్ను రక్షించాడు కదా. దానికి దానియేలు ఎంతో చక్కగా సమాధానమిస్తూ ఉన్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దానియేలు సమాధానం చెప్తున్నాడు, రాజా నువ్వు చిరకాలం జీవిస్తావు,
నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, ఇదిగో నా దేవుడు నన్ను రక్షించాడు, నీ దృష్టికి కూడా నేను నిర్దోషినే కదా అనే మాట తాను చెప్పగానే, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనెను. నీ దృష్టికి కూడా నేనేమి నేరం చేయలేదు కదా అని రాజును అడుగుతున్నాడు. వెంటనే రాజు వేగంగా ఆ భటులను పిలిపించి దానియేలును సింహాల బోనులోంచి బయటకు తీయించాడు. తీయించిన తర్వాత ఎవరైతే దండుగా గుంపుగా వచ్చి, ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నువ్వు చేసిన శాసనం దాన్ని నువ్వు కూడా రద్దు చేయటానికి వీళ్ళే, ఆ శిక్ష ఖచ్చితంగా దానియేలుకు పడాలి అని ఎవరైతే అన్నారో, ఎవరైతే పన్నాగం పన్నారో, ఎవరైతే ఇబ్బందికి దానియేలును గురి చేయాలని అనుకున్నారో వారిని అందరినీ తీసుకుని వచ్చి వారి భార్యలను, వారి పిల్లలను, వారి కుటుంబాలతో సహా వారిని సింహాల బోనులో వేస్తే వారు క్రిందకు పడకుండగా, ఇంకా సింహాల బోనులో భూమిని వారు తాకకుండగానే సింహాలు వారిని ఏం చేశాయంటే పైకి ఎగిరి ఆకాశంలోనే వారిని పట్టుకుని వారిని చీల్చినటువంటిది. 24వ వచనం, రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. వారు ఇంకా గుహ అడుగుకి కింద పడలేదు. పడకుండగానే సింహాలు ఏం చేసాయంటే వారిని పైన పట్టుకున్నాయి. అంటే అవి ఆకలితో లేవా? సింహాలంటే ఆకలితోనే ఉన్నాయి. అవి ఏం చేశాయంటే వారి ఎముకలను సహితం తుత్తినీలుగా చేసినటువంటి విధానం. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పాడు చేసిన, ఎముకలు కూడా విడవకుండా తినేసే అంత ఆకలితో ఆ సింహాలు ఆ రాత్రి బోనులో అవి ఉన్నాయి. అయినా కూడా దానియేలును కనీసం ఏమాత్రం కూడా అవి దానియేలును తాకలే. కారణం ఏంటంటే జీవం కలిగినటువంటి దేవుని శక్తి ఏం చేస్తుంది అంటే నమ్మకస్తుల పట్ల, యథార్థత కలిగినటువంటి వారి పట్ల అది కంచెగా ఆయన కావలి, ఆయన జరిగించే విధానంలో ఉన్నటువంటి కార్యాలు ఉంటాయి. ఆయన కావలి అంత గొప్పగా ఉండి దానియేలును రక్షించినటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ మనం గమనించారు 11వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే 11వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఎంతగా అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి స్థితి దావీదుకు ఉందో ఆ విషయాలను ప్రకటన చేస్తూ మొదటి వచనం, యెహోవా శరణుజొచ్చున్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేటికై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇదిగో దుష్టులు ఏం చేస్తున్నారంటే విల్లెక్కి పెట్టారు. వారు ఏం చేస్తున్నారంటే నువ్వు పారిపో అంటున్నారు, నీ కొండకు నువ్వు పారిపో అని అంటున్నారు. కానీ నేను నా దేవుని శరణుజొచ్చి ఉన్నాను, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నాకు కృప ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే వారు రాత్రి వేళ వారు ఎలా ఉన్నారంట, బాణములు నారియందు సంధించి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై. చీకటిలో యథార్థ హృదయుల మీద, చీకటిలో ఖచ్చితంగా ఏంటంటే ఎటు నుంచి బాణం వస్తుందో పరిస్థితి తెలియకుండా వారిని చంపటానికి, అంటే వారు ఎంతో పన్నాగాలు పన్ని విల్లెక్కి పెట్టి ఉన్నారు. అయినా కూడా నేను దేవుణ్ణి శరణుజొచ్చి ఉన్నాను కనుక ఆయన నన్ను కాపాడతాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానం ఎలాంటిదంటే దేవుణ్ణి నమ్ముకున్న యథార్థతలో మనం నిలబడి దేవుణ్ణి గణపరచడానికి ఆయన మీద ఆనుకుంటే, అసూయపరులుగా ఎందరో చాలా ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన మనసులో వేరే విధానం ఉంటుంది. మన అసూయ అది ఎలా ఉంటుందంటే అతడు జ్ఞానిగా, అతడు గొప్ప పొందటం, అతడు చక్కగా ఎదగటం, ఆ స్థితులు మనకిష్టం ఉండవు. దానికోసం మనం ఏం చేస్తామంటే అది చూపించకుండా వేరు వేరు ఆలోచనలు చేసి అతన్ని తగ్గించటానికి మన అసూయ కలిగిన మనస్సు చేత మనం వేరు పద్ధతులను పాటించి వేరు విధానాలను చేసి హాని కలిగించే కార్యాలు చేస్తాం. ఈరోజు మన జీవితాల్లో అన్యులైన దేవుని శక్తిని ఎరుగుతున్నారేమో కానీ మనము దేవుని శక్తిని ఎరిగిన విధానంలో తగ్గింపు జీవితాన్ని కలిగి యథార్థతను పాటించాల్సిన విధానాలు చేస్తూ దేవునిలో నిలబడాల్సినటువంటి మనం పడిపోతున్న వారంగా ఉన్నాం. దాన్ని గ్రహించుకుంటూ మన బ్రతుకును దిద్దుకోవటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడను గాక. ఆమేన్.